సివిల్ సప్లైలో క్రిమినల్స్ బాబు సీరియస్. నిన్న చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు, దుర్గేష్ గారు, వీళ్ళు నలుగురు భేటీ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆ సందర్భంలో చర్చలో చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనోహర్ గారు, మీరు మనోహర్ బాగా రైట్స్ మొదలుపెట్టినట్టుండవు, యాక్షన్లోకి దిగినట్లుండవు అని చెప్పని ఫస్ట్ పాయింటే అది రైజ్ చేశారట. అంటే మహాన్యూస్లో వరుసగా వస్తున్నటువంటి కథనాల నేపథ్యంలో వారు ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది. క్లియర్గా వాళ్ళు అక్కడ జరిగినటువంటి అవినీతి మొత్తాన్ని ప్రక్షాళన చేయండి, మనం ఎవరైతే ఉన్నామో ప్రజలకి ఆ సివిల్ సప్లైస్లో ప్రజలకు చేరాల్సినటువంటి ప్రతి రూపాయిని, ప్రతి బెనిఫిట్ని ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా చేర్చండి అని చెప్పని ఆయన వారికి మెసేజ్ ఇచ్చారు. సరే, మొన్న రైట్స్ చేశారు, నిన్న ఉదయం రివ్యూ చేశారు తూనికల కొలతల శాఖకి. ఈరోజు మధ్యాహ్నం సివిల్ సప్లైకి సంబంధించి ఇది డే 1. ఏది ఇప్పుడు మనం చూస్తుంది డే 1, ఎక్కడైతే మంగళగిరిలో తెనాల్లో జరిగినటువంటి గోడౌన్స్లో జరిగినటువంటి రైట్స్. ఇక డే 2లో రివ్యూ, డే 3లో మళ్ళీ డే 2 రివ్యూ, అది నిన్న రివ్యూ. ఏది తూనికల కొలతల శాఖకి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళు అసలు మెజర్మెంట్స్ ఎట్లా పాటిస్తున్నారు, ఎట్లాంటి టెస్టింగ్ చేస్తున్నారు, క్వాలిటీ ఎలా టెస్ట్ చేస్తున్నారు, వెయిట్ ఎలా టెస్ట్ చేస్తున్నారు అనేది నిన్న డే 2కి సంబంధించింది. ఇక డే 3కి సంబంధించిన దాంట్లో ఈరోజు ఉదయం సివిల్ సప్లైకి సంబంధించినటువంటి మీటింగు, దానికి సంబంధించినటువంటి రివ్యూ. ఇప్పుడు గొల్లపూడిలో ఆయన డే 3లో ఇప్పుడు గొల్లపూడిలో వాటి అన్నిటికి సంబంధించినటువంటి దాంట్లో విజయవాడ దగ్గర గొల్లపూడి పెద్ద గోడౌన్స్ ఉంటాయి. అక్కడ రైసు, కందిపప్పు, ఆయిల్, షుగర్ ఇవన్నీ ఉంటాయి. స్వయంగా ఆయన వెళ్ళి వాటికి సంబంధించినటువంటి మొత్తం చెకింగ్ చేస్తూ ఇప్పుడు ఆ గోడౌన్లో ఉన్నారు ప్రజెంట్ కూడా. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లైస్ ప్రతి ఒక్కది వెయిట్ చూస్తుంటే భయం వేస్తుందట, ఆశ్చర్యంగా ఉందట. వెయిట్ తక్కువ, క్వాలిటీ చూస్తేనేమో మూడో రకమైనటువంటి క్వాలిటీ, చెప్పిన క్వాలిటీ లేదట. అసలు ప్రతి దాంట్లోనూ అవినీతి చోటు చేసుకుందనే దాన్ని ఆయన పూర్తిగా కనిపెట్టారు. అంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్, పవన్ కళ్యాణ్ గారి గైడెన్స్, మనోహర్ గారు యాక్షను, మొత్తానికి సివిల్ సప్లైస్లో ఉన్నటువంటి అవినీతి పందుకొక్కుల్ని తొందరలో బోన్లో పెట్టి కరెంట్ షాక్ పెట్టేటువంటి పరిస్థితి అయితే రాబోతుందేమో అనిపిస్తుంది. ఉన్నటువంటి దాన్ని అయితే ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో మనం ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. బయట ఏదంటే ఒకసారి బయట ప్లే చేయండి వీడియో. ఏ ఆఫీసు ఫోన్ చేయండి, తెప్పించండి స్టాక్ రిజిస్టర్. ఇక్కడ ఉన్నాయి జాగ్రత్త, ఇంకా ఉంది రిజిస్టర్ కావాలా, స్టాక్ రిజిస్టర్ కావాలి. నేను తమాషా ఆడుతున్నాను, నువ్వేం చెప్పి ఆయన జరుగుతుందని చెప్పారా సార్? బ్యాచ్ వరకు ఎక్కడ ఉంది? బ్యాచ్ తెలుగులో ఉంది సార్. నేను అదే ఆర్బీఐ ఇందాంటి ఎందుకు అంటే టెన్షన్ పడుతున్నావు? ఇంట్లో ఉంటే పోయి కూర్చోండి వచ్చేది, ఏం పర్లేదు, నేను చూసుకుంటాను. కూర్చోండి వచ్చేది, నో ప్రాబ్లం. కూర్చొని మంచిగా తాగినా వేరే ఆయన చెప్పండి, కూర్చోండి. మీ పేరు ఫస్ట్ ఏ స్టాక్ వచ్చి నాకు చూపించండి, నాడిని అడుగుతున్నాను. చెప్పాలి సార్, ఏంటి అసలు ఈ వ్యవస్థ? ఈ హుక్కులు వేస్తారు సార్, హుక్కులు వేసి బాగా అక్కడ చెక్ చేసేటప్పుడు కూడా సిడబ్ల్యూసీలో బాగా హోల్స్ వేస్తారు సార్. అందువల్ల ఎక్కువ పడిపోతుంది సార్. మళ్ళీ మేము ఇవన్నీ మళ్ళీ సార్ ఇవన్నీ స్టాక్ అయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ బస్తాలకు ఎక్కి రైట్. అంటే ఆ రైస్ ఏంది ఇదంతా కింద పోస్తున్నారన్నారు చూసారా, అది కావాలని చెప్పి నా బ్యాగులోంచి మొత్తం కిందకి వేసేస్తారు. అంటే అది వెయిట్ తగ్గియటం. సివిల్ సప్లైస్లో ఫైనల్గా తెలిసింది ఏందయ్యానంటే దారం దగ్గర నుంచి, గోతాలు గుట్టే దారం దగ్గర అవినీతి, ఆ గుణసుల దగ్గర అవినీతి, బ్యాగులు గోతాల దగ్గర అవినీతి, ఆ గోడంలో దగ్గర అవినీతి, చిమ్మే దగ్గర అవినీతి, చీపుర్ల దగ్గర అవినీతి, కరెంటు బిల్లుల దగ్గర అవినీతి, గోడౌన్ రెంట్ దగ్గర అవినీతి, బియ్యంలో అవినీతి,
షుగర్లో అవినీతి, కందిపప్పులో అవినీతి, పామాయిల్లో అవినీతి, అట్లాగే ఏదైతే ట్రాన్స్పోర్ట్లో అవినీతి, వీటితో పాటు ఇవి కాదన్నట్లుగా ఇక లోపల ఉన్నటువంటి ప్రతి అంశంలో కూడా ఇక్కడ అవినీతి ఉంది, అక్కడ అవినీతి లేదనే విధంగా ప్రతి దగ్గర అవినీతి పందికొక్కులు అసలు విపరీతంగా పాపం ప్రజలకు చెందాల్సినటువంటి వాటిని దోచేస్తున్నారు. అంటే కింద వాళ్ళకి సంబంధించి పై వాళ్ళు ఇస్తున్నటువంటి డైరెక్షన్స్తో కింద వాళ్ళు కూడా ఆ స్థాయిలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ పందికొక్కుల్ని తీయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఆయన అక్కడ పోయి మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా అదేందని అడుగుతుంటే ఆయన వెక్కముఖం వేస్తున్నాడు. తమాషా చేస్తున్నారా అని అడుగుతుంటే ఏం లేదని అంటున్నారు. అంటే వెయిట్ మిషన్లో అక్కడ జనరల్గా మనకు అందిన సమాచారం అంటే వెయిట్ మిషన్స్ ఉంటాయి. ఆ వెయిట్ మిషన్స్లో 3 టన్నులు పెట్టి బ్యాగ్ ఇవ్వాలి. అవి చెడిపోగొట్టి ఆ మిషన్లకు సంబంధించిన కరెంట్ అవన్నీ పీకేసి చెడిపోగొట్టి వాళ్ళు సొంతంగా ఒక వే మిషన్ కొనేసి దాంట్లో 50 కేజీలు దాన్ని 48 కేజీలు వెయిట్ మిషన్ ఫిక్స్ చేసి 48 కేజీల బ్యాగ్ వేస్తారు. 50 కేజీల 550 గ్రాములు ఉండాలి గోతంతో కలిపినటువంటి బ్యాగ్. కానీ అక్కడ చేసేటప్పటికి అంటే ఆ అవినీతి ఎలా ఉండిద్ది అనే దానికి ఆ హుక్స్ పెట్టేసి లాక్ కింద వేస్తారు. ఆ తర్వాత ఆ రైస్ మొత్తాన్ని కలిపి మళ్ళీ వీళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. అసలు ఎంత నీచానికి పాల్పడ్డారంటే అంత నీచానికి పాల్పడ్డారంటే గతంలో ఆ మంత్రులు కానీ లేకపోతే ఆ అధికారులు కానీ ఆ రకంగా వ్యవహరించారు. పాప కింద వాళ్ళది ఏమన్నా పై వాళ్ళ సిస్టమ్ అలా ఉంటే కింద వాళ్ళు ఆ విధంగా ఉండేవాళ్ళు. అలా లేదు. అంటే ఇది తవ్వుతూ ఉంటే నాకు ఈ ఫోన్ బద్దలైపోతుంది. ఈ ఫోన్ బద్దలయ్యేన్ని ఫోన్లు, ఈ ఫోన్ బద్దలయ్యేన్ని మెసేజ్లు వస్తూ ఉన్నాయి. అంటే ఎంతమంది సఫర్ అయ్యారు, ఎంతమందిని వేధించారు. కొంతమందిని గోడౌన్స్లో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని వేధించారు. అసలు నెల్లూరులో 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. ఒకటి నెల్లూరులో రిజిస్టర్ అయ్యి ఉన్నటువంటి కేసులో ఒకటి డైరెక్ట్గా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దీన్ని అక్కడ కాకినాడ పోర్ట్లో నెల్లూరు పోర్ట్లో పట్టుకున్నటువంటి వాటి ఆధారాలకు సంబంధించి కేసు పెండింగ్ ఉందట. ఇంకొకటి అక్కడ నెల్లూరులో ట్రాన్స్పోర్ట్ దాంట్లో డైరెక్ట్గా దాంట్లో పనిచేసేటువంటి ఒక ఎంప్లాయీసే టెంపరీ ఎంప్లాయీస్ ఒక 40 కోట్ల రూపాయలు అకౌంట్లు వాళ్ళ సొంత అకౌంట్లోకి పంపించేసుకున్నటువంటి పరిస్థితి అదొక కేసు ఉందట. ఇలా ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర కేసులు నమోదయ్యి ఉన్నాయి. అంటే ఒక కేసు 2 కేసులు 3 కేసులు అని కాదు. అసలు దీంట్లో తవ్వే కొంది ఎంత ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందనేటువంటిది అర్థమవుతా ఉంది. మనోహర్ గారికి నిన్న రివ్యూలో ఈరోజు రివ్యూలో ఆయనకేం అర్థం కావట్లేదట. అంటే వాళ్ళు చెబుతా ఉన్నాయి చూస్తే మరి ఇదేంటంటే ఎవరు మాట్లాడరట. ఏంటి మీరు చెప్పరా అని అంటే ఏం మాట్లాడరంట. మీరు చెప్పండి దానికి ఆన్సర్ చేయండి అంటే ఏం మాట్లాడకుండా కూర్చోవటం అని అంటే ఇక మాట్లాడితే అవినీతి, మాట్లాడితే చెప్పాల్సి వస్తే ఇది జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ఎంతటి పూర్తి అవినీతి కోపంగా మారిపోయింది. నిన్న మనం చుండూరు రవి అని అతని గురించి మనం చెప్పాం. రైసు ఒంగోలు రైసు సంబంధించిన దాంట్లో ఆయన క్రియాశీలమైన పాత్ర అని చెప్పాం. ఆయన ఫోన్ చేసి నాకు తిరుపతి దాంతో సంబంధం లేదండి, అట్లాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో నాకు సంబంధం లేదని చెప్పారు. ఓకే, అంతవరకు లేదనేటువంటిది కూడా మనకు అందినటువంటి సమాచారం. అయితే ఆయనకు రైసుకు సంబంధించినటువంటి దాంతో గతంలో 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాల్లో మరి అక్కడ వైవి సుబ్బారెడ్డి వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఉన్నటువంటి ఒక వైరం. ఆ వైరంలో ఈయన వైవి సుబ్బారెడ్డి గారు మనిషిగా ఉండటంతో తర్వాత కాలంలో ఈయన్ని ఆ రైసు ఏదైతే ప్రొక్యూర్ చేసి ఆ డిస్టిక్ ఉన్నటువంటి వాళ్ళకో లేకపోతే మళ్ళీ కొనుగోలు చేసి ఇచ్చేటువంటి దానికో ఉన్నటువంటి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆయన మీద ఆయన నడిపారు అనేటువంటి అభియోగాలు అయితే ఇంకా స్పష్టంగా ఉన్నాయి. సరే, తిరుపతికి సంబంధించింది ట్రాన్స్పోర్ట్ చేయలేదు, ఆయన తిరుపతి సప్లై చేయలేదు అనేటువంటి దాంట్లో ఒకటి క్లారిటీ. కానీ రైస్కు సంబంధించినటువంటి వ్యాపారంలో ఆయన కూడా ఉన్నారు అనేటువంటి అభియోగాలు అయితే ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇక అదేవిధంగా ఈయన తప్పించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కుమారుడు ప్రణీత్ రెడ్డి అని బాగా యాక్టివ్గా వ్యవహరించాడు. ఆ ప్రణీత్ రెడ్డి ఇప్పుడు ఆ మొత్తం రైసు దాంట్లో ఆయన శిష్య బృందం, ఆయనకు సంబంధించినటువంటి శిష్య బృందం మొత్తం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిది ఇప్పుడు టోటల్గా వచ్చిన రిపోర్టు. వీళ్ళకి సంబంధించిందే మొన్న ఇటీవల పట్టుకున్నటువంటిది కూడా వీళ్ళకి సంబంధించినటువంటిది ఆ గోడౌన్స్లను పట్టుకున్నారు, సీజ్ చేశారన్నారు. ఇప్పుడు ఆ దిశగా కూడా కేసు నడిపినట్లయితే దీంట్లో ఎవరైతే ఈ మొత్తం మాఫియాలో మఠా రాజా అంట ఆయన ఎవరో మరి సత్యారెడ్డి, జయకృష్ణ, స్వర్ణవాసు, బాలభాస్కర్ రెడ్డి వీళ్ళందరూ దీంట్లో ఉన్నారనేది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం. సరే, మళ్ళీ ఇందులో కాన్స్టిట్యున్సీ వైజ్గా జిల్లా వైజ్గా మళ్ళీ ఇదంతా రిపోర్ట్ అందుతుంది.
బట్ ఇవన్నీ మనోహర్ గారి దగ్గర ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి కొంత యాక్షన్ ప్లాన్ రెడీ అయినట్టుంది. అంటే ఇందు అవినీతి చేయలేదు, అందు అవినీతి చేయలేదని లేకుండా టోటల్ ఓవరాల్గా అవినీతి. వెయిట్లో అంటే కేజీ ఉండాల్సిన దగ్గర 850 గ్రాములు, అట్లాగే క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఉండాల్సిన దగ్గర థర్డ్ క్వాలిటీ. అంటే నేను అంటుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక సామాన్యమైనటువంటి ఒక వ్యక్తి ఒక రేషన్ కార్డు ఉంటే అతను తనకి రేషన్ కార్డు ఉండటం వలన, ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డు వలన తన కుటుంబానికి తనకి న్యాయం జరిగిద్దని చెప్పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఆ సదుపాయాన్ని కల్పిస్తే వాళ్ళు ఎంతో కష్టం చేసి వాళ్ళు ఒక రోజు కష్టపడి వాళ్ళకు వచ్చినటువంటి సొమ్ముతో వీటిని కొనుక్కుందామని చెప్పని వెళితే దీంట్లో ఈ రకంగా అవినీతిమయం చేసి ఈ రకంగా పందికొక్కుల వలె దోచుకుంటా ఉంటే అది దుర్మార్గం కదా. అంటుంది కొంచెం బాధ్యతగా ఉంటే ఇంతటి అవినీతి జరిగేటువంటిది కాదు కదా అనిపిస్తుంది. మొత్తానికి రేపు మంత్రి కారుమూడి నాగేశ్వరరావు గారి యొక్క లిస్టు డేటా రేపు అనౌన్స్ చేద్దాం. మంత్రి గారు మొత్తం అసలు ఆయన చేసినటువంటి ఒక లిస్టు ఇంత పెద్ద కట్ట వస్తుంది, ఇంత పెద్ద కట్ట ఏం చేయాలో మరి ఆయన ఏంటో, మరి ఆ మంత్రిగా ఏమి అనుకుంటున్నాడో, ప్రజలంటే ఏమనుకుంటున్నాడో, మంత్రి అంటే ఏమనుకుంటున్నాడో, పరిపాలన బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి ఏమనుకుంటున్నాడో నాకైతే అర్థం కాలేదు. కానీ ఆయన తెగ చిర్రుబుర్రులాడాడు ఈ మధ్యకాలంలో. ఇంత కట్ట వస్తుంది, ఎంక్వైరీ వేయాల్సిందే, విజిలెన్స్ ఎంక్వైరీ జరగాల్సిందే, ఎవరైతే ఉన్నారో వాళ్ళని పందికుక్కుల భూములు తోలాల్సిందే. ఇందుట్లో అయితే ఎటువంటి రాజీ పట్టడానికి ప్రభుత్వం అయితే ఇష్టపడలేదు. దీనికి చంద్రబాబు నాయుడు గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు కూర్చున్నప్పుడు దీని మీద చర్చ జరగటం, దీని మీద సీరియస్ యాక్షన్ దిశగా అడుగులు వేయండి. ఇది వినుకొండ కావచ్చు, నర్సాపేట, అంటే పెద్ద మాఫియా ఈస్ట్ వెస్ట్లో. వీళ్ళందరూ కాదనుకుంటే ఇంకొక మాఫియా తయారైంది, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాఫియా అంట. ఆయన ఎవరో రాజు ఉన్నాడంట, ఆయనది కూడా రేపు వచ్చింది డేటా, అది కూడా రేపు చెప్పేయాలి. అమ్మో మురళే, ఓ మురళే గుడ్ ఈవినింగ్ మురళే. 2 సార్లు తినాలి కదా, 3 సార్లు తినాలి ఈ అవినీతి అంతా చెప్పాలంటే. అసలు అంత దుర్మార్గం ఏంటయ్యా బాబు, అసలు మరీ దుర్మార్గులు తయారైపోయారు. పాపమన్నా ఏదంటయా, తినేసేవాడి గురించి చెప్పాలంటే మనం కూడా గట్టిగానే తినాలి సార్. తినకపోతే ఆహారం తినాలి. వాళ్ళ దోపిడీ చేస్తే మన ఆహారం తిని మాట్లాడాలి సార్. కాదు కదా, అసలు కొంచెం అన్నా పద్ధతి ఉండాలి కదా. ఏంటి అసలు జనరల్గా తినాలి, జనరల్గా పద్ధతి ఉండాలి కదా, కొద్దిగా బాధ్యత ఉండాలి కదా. అంటే ఎప్పుడైనా ఇంత అవినీతి చేయడంలో తప్పు లేదు, ఇంత మంచి పూర్తి స్థాయిలో రాలేదు సార్. ఇంకా అదే ఇంకా వస్తున్నాయి. నాకు పాపం ఎవరైతే స్వచ్ఛందంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు పాపం ఇచ్చేస్తున్నారు, పంపిస్తూ ఉన్నారు. ఏంటి ఇప్పుడు మనోహర్ గారు ఏమి యాక్షన్? ఒకటైతే వాస్తవం సార్, ప్రజలైతే కోరుకున్నారు, ప్రజలైతే బలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక ప్రభుత్వం కూడా ఆ దిశగానే జరిగినటువంటి అవినీతి అక్రమాలు వెలుగులోకి తీయాలని ఒక భావనతో ఉందండి. అయితే ఎవరైతే మంత్రిగా సివిల్ సప్లైస్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు కార్యాచరణలోకి దిగటం, అనుకోకుండా నిన్న చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఇప్పటికే దూకుడు మీద ఉన్నటువంటి మనోహర్ గారిని ఆయన అడగటం, ఏంటి మనోహర్ ఎట్లా వెళ్ళావంటే ఎట్లా ఆయన అడిగినప్పుడు ఈయన ఇంకా బలం చేకూరిందండి. ముఖ్యమంత్రి గారు కూడా మద్దతు ఇచ్చారు, డిప్యూటీ సీఎం గారు కూడా మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఒకవైపు తనిఖీలు, ఒకవైపు సమీక్షలతోటి మొత్తం మీద ఆయన, ఇందాక మనం వీడియో ప్లే చేసాం సార్, మనోహర్ గారి యొక్క ఆగ్రహం అక్కడే కనపడుతుందండి. ఆ కొలతలు వేసినప్పుడు ఆ సిబ్బంది సరిగ్గా నోట్ చేయకపోయినా, ఆ కొలతలు సరిగ్గా వేయకపోయినా ఆయన సీరియస్ అవుతున్నారు. అంటే ఎంత స్థాయిలో సివిల్ సప్లైస్లో అవినీతి జరిగింది, ఎంత స్థాయిలో దోపిడీ అయిందనేది. ఎందుకంటే ఈరోజు ఉదయం వరుసగా 2వ రోజు కూడా డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ జరిగింది సార్. ఉదయం దాదాపుగా 3 hours చేశారు సార్. ఈరోజు ఎంక్వైరీకి ఎండి వీరపాండ్యన్ కూడా హాజరయ్యారండి. నిన్న ఒక 1.5 hour పైగా చేశారండి. అయితే నిన్న ఓన్లీ తూనికలు కొలతల విభాగం మాత్రమే చేశారండి. కానీ ఇవాళ మొత్తం మీద సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మొత్తం చేశారండి. చేసినప్పుడు దాదాపుగా 3 hours చేసినప్పుడు అంటే రివ్యూ కన్నా అసలు ఏ భాగాలు ఎలా పని చేస్తున్నాయి, ఏ అధికారులు ఎలా పని చేస్తున్నారు, వీళ్ళు ఎవరికి కాంట్రాక్ట్స్ ఇచ్చారు, వీటన్నిటిపై కూడా అనేక ప్రశ్నలు సంధించారండి సిబ్బందికి. కానీ ఎక్కడా కూడా సిబ్బంది కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పకపోవడం, ఆన్సర్ చెప్పే సమయంలో నీళ్లు నలమటం, అంటే అక్కడే అర్థమైపోతుందండి ఇక్కడ ఏదో లోపం ఉందని. ఆ దాంతో ఆయన కొద్దిసేపు గంటన్నర పాటు వేరే కార్యక్రమాలు చూసుకుని మళ్ళీ ఇమీడియట్లీగా కూడా గొల్లపూడిలో ఉన్నటువంటి MLS పాయింట్కి వెళ్ళి చెకింగ్ చేశారండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ చెక్ చేసి అక్కడ కూడా సేమ్ అండి, ఏదైతే కొలతల తేడా ఉండడం, 100-150 గ్రాములు తక్కువ ఉండటం, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా సార్ నోట్ చేసే విషయంలో కొంత దాపరికవండి. అంటే నోట్ చేయకుండా దాచివేసే ప్రయత్నం. సీరియస్ అయ్యారు, ఎందుకు మీరు నోట్ చేయట్లేదు, ఎందుకు రాయట్లేదు అంటే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది, ఎంత పెద్ద ఎత్తున
అక్రమాలు ఎంటర్ అయిపోయారు అనేది అయితే ఆయన చాలా క్లియర్ కట్ గా అర్థమైపోయింది మనోహర్ గారు. దీంతో ఆయన ఇంకా ముఖ్యమంత్రి గారు కూడా అభయహస్తం ఇచ్చారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేస్తానని ముందే చెప్పారు. ఆ ప్రక్షాళన దిశగా ఈ రోజు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన MLS పాయింట్ లో తనిఖీలు చేశారండి. ఇక రేపు సాయంత్రానికి ఆయన మొట్టమొదటికి ఇచ్చినటువంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని MLS పాయింట్ల నుంచి కూడా ఆడిట్ పూర్తి చేసి నివేదిక ఇమ్మన్నారు. రేపు సాయంత్రానికి ఆ నివేదిక కూడా రాబోతుంది. నివేదిక వచ్చిన తర్వాత మరొకసారి ఉన్నతాధికారులతోటి డిస్కస్ చేసి అసలు ఎక్కడెక్కడ ఎలా దారి మళ్ళింది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, గత మంత్రులు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, అధికారులు ఎలా ఇన్వాల్వ్ అన్ని తీసుకున్న తర్వాత వాటిపై చర్యలకైతే ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారండి. అయితే చర్యలు కూడా చట్టపరంగా కఠినంగా ఉండే విధంగా, ఎందుకంటే మీరు మనసారి చెప్పారు PD యాక్ట్ అని, ఏదైతే ఈ రైస్ సంబంధించినటువంటి విషయం కానీ లేకపోతే ఈ రేషన్ డిపోలకు సంబంధించిన విషయం కానీ ఆ PD యాక్ట్ కింద వస్తాయండి. ఆ PD యాక్ట్ కింద ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చూసామండి, ఎవరైనా బస్తా పట్టుకెళ్తే ఆ బస్తా పట్టుకెళ్ళి సబ్ కలెక్టర్ వచ్చి పట్టుకుని వాడి మీద PD యాక్ట్ నోట్ చేస్తారండి. నాన్ అవైలబుల్ కేసు అండి అది. అలా చేయటం అంటే ఇప్పుడు చూస్తే కనుక అసలు పెద్ద పెద్ద అధికారులు దొరికిపోతారు సార్. ఎందుకంటే అంత సీరియస్ గా చాలా ప్రక్షాళన చేయాలని కసిగా ఆయన చేస్తున్నారు కనుక ఖచ్చితంగా కూడా ప్రభుత్వం కూడా మద్దతు ఉంది. చంద్రబాబు గారు కూడా దీని మీద పూర్తిగా కూడా ప్రక్షాళన చేయాలని దిశగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా PD యాక్ట్ లో ఏ అధికారి ఇరుక్కుంటారు, ఎవరెవరు మధ్యవర్తులు ఇరుక్కుంటారు వేచి చూడాలి సార్. మొత్తం మీద ఇంకొకటి 2 రోజుల్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ఓకే.